గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. జనరల్‌గా గూడా మనం హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము. దానికోసం యూట్యూబ్‌లో ఏది దొరికితే అది, గూగుల్‌లో ఏది దొరికితే అది మనం మనం పాటిస్తూ ఉంటాం. ఎక్కువగా చెప్తారేంటంటే ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. లేదా హనీ లెమన్ వాటర్ తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాము. డీటాక్స్ అవుతుంది బాడీ ఇలా చెప్తూ ఉంటారు. గట్ హెల్త్ మెరుగవుతుందని. నిజంగానే అంత మ్యాజిక్ చేస్తుందా గోరువెచ్చని నీళ్ళనేవి? హ్మ్. యాడ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అనేవి ఏమైనా స్పెషల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటాయా? ఈ యూట్యూబు, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వచ్చి ఎంతకాలం అయ్యుంటాయమ్మా? అయింది ఒక 10 ఏళ్ళయింది. 10 ఏళ్ళు పైనే అయ్యుంటదేమో. హ్మ్. ఈ 10 ఏళ్ల క్రితం మన మా మనలో ఆరోగ్య పరిరక్షణ ఎలా ఉండేది? హ్మ్. ఇప్పుడు అవేర్‌నెస్ పెరిగింది. హ్మ్. యూట్యూబు, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఇవన్నీ వచ్చిన తర్వాత అవేర్‌నెస్ పెరిగింది. పోనీ అవేర్‌నెస్ పెరిగితే హ్మ్. మన జీవితాల్లో ఏమైనా మార్పొచ్చిందా ఆరోగ్య విషయాల్లో? 100% ఒకటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంక దాన్ని మించింది లేదు. హ్మ్. ఆరోగ్యంగా ఉన్న మనిషి, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సాధించగలుగుతారు. హ్మ్. అది మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. నీ మనసు శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తది. హ్మ్. నీ శరీరం నీ మనసు మీద ప్రభావాన్ని చూపిస్తది. ఇవి 2 కూడా ఎప్పుడూ అనుసంధానంగా ఉంటాయి. మీరన్నట్టు వేడి నీళ్లు తాగటం అనేది ఆరోగ్యానికి మంచిదేనా? హ్మ్. 100% మంచిదే. హ్మ్. అంటే ఇక్కడ ఎలా అంటే ఆ ప్రక్రియ ఎలా వచ్చింది అంటే పూర్వం ఇంత అవేర్‌నెస్ లేదమ్మా. హ్మ్. సహజంగా ఒక ఇల్లాలు పొద్దుటే లేసి ఒక రాగి బిందెని హ్మ్. చింతపండు, వెలుబుడితిక చిలతో శుభ్రంగా తోముకొని, నదికి వెళ్ళి, ఆ నీటిని తీసుకొచ్చి పక్కన పెట్టి, అదే అంతే. అంతే తప్ప ఇప్పుడులాగా కెటిల్స్, హ్మ్. హాటు హ్మ్. బాయిల్స్ ఇలాంటివేమీ లేవు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో తేనె విపరీతంగా వాడేస్తున్నాం మనం. అవును. ఒరిజినల్ కాకపోయినా తేనె వాడేస్తాం. హ్మ్. సహజంగా అప్పుడు కూడా తేనె చాలా తక్కువ. హ్మ్. ఉండేది. ప్రతి వాళ్ళ ఇళ్లలోనూ తేనె ఉండేది. అది ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రమే వాడేవారు. ఇప్పుడు మనం తేనె ఎక్కువ వాడుతున్నాం, నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ వాడుతున్నాం, వేడి నీళ్ళు ఎక్కువ వాడుతున్నాం. కానీ ఆరోగ్యాలు లేవు. ఇక్కడ మనం పాటించాల్సిందేంటంటే శీతోష్ణ స్థితులు, రోజులు, హ్మ్. కాలానికి అనుగుణంగా ఉన్నాయా లేదా చూడాలి. ఓహ్! అవును. వేడి నీళ్ళు తాగితే మంచిదెప్పుడు? హ్మ్. మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగగలవా? హుహు. అలాగే సూర్యోదయం అయిపోయిన తర్వాత 8 గంటలకి, 9 గంటలకి వేడి నీళ్ళు తాగుతాం హ్మ్. మంచిదా? పరిగడుపునే తాగమంటారు. ఉషోదయము అనే ఒక సమయం ఉంటుంది. హ్మ్. అంటే చాలామంది లీటర్లు తాగమని చెప్పేస్తూ ఉంటారు. ఎవరికది అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాడికి మాత్రమే ఆ నీళ్లు తాగే అర్హత ఉంది. హ్మ్. నువ్వు లీటర్ తాగుతావా, 2 లీటర్లు తాగుతావా అనేది హ్మ్. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేచిన వాడికే అర్హత ఉంది. హ్మ్. ఆ తర్వాత ఈ 6 గంటలకి, 7 గంటలకి, 8 గంటలకి నిద్ర లేచిన వాడు లీటర్లు నీళ్ళు తాగితే అది శరీరాన్ని పాడు చేస్తుంది. అతి సర్వత్రా వర్జేతి అని హ్మ్. మన శాస్త్రం చెప్తుంది. గోరువెచ్చటి నీళ్ళు అంటే ఉషస్సు. ఉషోదయం ఎలా ఉంటుందంటే నులివెచ్చగా ఉంటుంది. హ్మ్. రూమ్ టెంపరేచర్ అనొచ్చు. అది ఇది ఎలా వచ్చిందంటే రాగి బిందెలో ఉన్నటువంటి నీరు హ్మ్. కాచిన నీళ్లతో సమానం. హ్మ్. ఓకే. రాగి బిందెలో ఉంచిన నీళ్లు నార్మల్ వాటర్ ఏం హ్మ్. ప్రాసెస్ చేయని నీరు అది హ్మ్. ఎలాంటిదైనా సరే కాచిన నీటికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఉంటాయి. అంటే బాక్టీరియా చచ్చిపోయి ఇంకా హ్మ్. ఎలాంటి బాక్టీరియా లేకుండా. ఇంకోటేంటంటే మరగబెట్టడం ద్వారా దాంట్లో మనకు కావాల్సినటువంటి గుడ్ బాక్టీరియా కూడా చనిపోతుంది. హ్మ్. కానీ రాగి బిందెలో కేవలం చెడు బాక్టీరియా మాత్రమే చచ్చిపోతుంది. హ్మ్. కాచిన నీళ్ళతో సమానంగా ఉంటుంది. మన బాడీకి కావాల్సినటువంటి కాపర్ ఇవన్నీ కూడా హ్మ్. మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటర్‌లో మనకొచ్చేటువంటి మినరల్స్ ఏవో అవి చెడిపోకుండా వస్తాయి. ఇక అప్పుడు అవి కష్టం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అందుకని వేడి నీళ్ళు మంచివి అని జెప్పేస్తున్నాం. మరగబెట్టేసిన నీళ్ళు. ఇలా ఇక్కడేంటంటే రాగి బిందెలో నీళ్లు తీసుకోవటం అది ఉషఃపానంగా హ్మ్. ఉషోదయ సమయంలో సూర్యోదయానికి ఒక గంట ముందు చేసేటువంటి ప్రక్రియ. హ్మ్. గోరువెచ్చటి నీళ్ళలో అంటే మన బాడీ అంటే మీ వే ఆఫ్ లైఫ్ స్టైల్ మీకు విపరీతమైనటువంటి ఎసిడిక్ నేచర్ ఫుడ్ తినే అలవాటుంది. హ్మ్. దానిని ఆల్కలైన్ చేయడం కోసం లెమన్ అనేది పిండుతాం. తేనె కూడా చాలా మంచిదే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఉన్న తేనె మంచిది కాదు. హ్మ్. అది బెల్లం పాకం తేనె మంచిదే. ఒరిజినల్ తేనె మంచిదే. మంచిది. హ్మ్. ఏకంగా మీరు స్పూన్‌లు ఏమి ఎయక్కర్లే. హ్మ్. ఒక హాఫ్ టీ స్పూన్ ఏస్తే అద్భుతమైనటువంటి అంటే తియ్యగా ఏమి ఉండదు. తేనె అనగానే తీపిదనం అనుకుంటారు. అది ఆహ్, షడ్రుచుల సమ్మేళనం. హ్మ్. అది పుప్పొడి నుంచి తీసుకొస్తాయి తేనెటీగలు. ఇప్పుడు ఇప్పుడు తేనెటీగలు చుట్టూ పెట్టినటువంటి పాత్రలో బెల్లం పాకాన్ని తీసుకెళ్ళి అందులో పెడుతున్నాయి. అవును. కాబట్టి అవి కాదు. మంచిదే. గోరువెచ్చటి నీళ్ళు
అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు. హ్మ్. ఎసిడిక్ నేచర్‌లో ఉన్నటువంటి మీ బాడీని ఆల్కలైన్ చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. హ్మ్. డిహైడ్రేట్ అయిపోయి ఉంటది నైటంతా హ్మ్. లోపల మిషన్ జనరేట్ అయ్యి. ఆ సమయంలో మనం వేడి గోరువెచ్చటి నీళ్ళు ఇవ్వడం ద్వారా మనకి ఇంటెస్టైన్స్‌లో కదలికలు బావుంటాయి. హ్మ్. మల విసర్జన బావుంటుంది. మలబద్ధకానికి అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది. హ్మ్. ఉదయం తాగేటువంటి వెచ్చటి నీళ్ళు హ్మ్. ఉషఃపానానికి. టీ, కాఫీ బదులుగా అసలు గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే చాలా మంచిది. టీ, కాఫీకి బదులుగా కాదు. హ్మ్. ఇది దీనికిదే ప్రత్యేకం. హ్మ్. దీని తర్వాత నువ్వు చేసే పనులు వేరే. హ్మ్. ఇది కంపల్సరీ అవసరం. ఇది మాత్రమే నీకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ఈ గోరువెచ్చని నీళ్ళలో నిమ్మకాయ కలుపుకొని తీసుకుంటే లెమన్ హ్మ్. అది ఇంకా పనిచేస్తుంది. సి విటమిన్ గూడా వస్తది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇలా చెప్తూ ఉన్నారు. ఎట్లా తీసుకోవాలి గురూజీ? ఇమ్యూనిటీ బూస్టర్ అనేది దానివల్ల కాదమ్మా. నీ బాడీ ఆల్కలైన్ అయింది. ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ అయింది కాబట్టి సహజంగానే నీకు నీ హ్మ్. బాడీలో ఆ సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతది. హ్మ్. లెమన్ వేడి నీళ్ళలో నిమ్మకాయ నీళ్ళు నీకు దానికి ఉపయోగపడదు. హ్మ్. నీ బాడీ డీటాక్స్ అవ్వడం ద్వారా హ్మ్. క్లెన్జింగ్ ప్రాసెస్ ఉదయం చేసేది, సూర్యోదయానికి పూర్వం చేసే ప్రతి ప్రక్రియ ఎలిమినేషన్ నీ హ్మ్. బాడీలో వ్యర్థాలు విసర్జిస్తాయి. హ్మ్. అది చాలా మంచిది. అద్భుతమైనటువంటి రోగ నివారణ చేస్తుంది కాదు. హ్మ్. చాలా ప్రక్రియలున్నాయి. అల్లం మంచిది. నైట్ తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది. ఉదయం తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది. హ్మ్. తేనెతో కలిపి తీసుకుంటే ఒకలా పనిచేస్తది. ఉప్పుతో కలిపి తీసుకుంటే ఒకలా పనిచేస్తది. హ్మ్. అల్లమే. కానీ పదార్థం మారినప్పుడు దాని ప్రక్రియ కూడా మారిపోతూ ఉంటుంది. యెస్. అలా వేడి నీళ్ళలో తేనె లేకపోతే అంటే ఇప్పుడున్న తేనె మంచిది కాదు. నిమ్మకాయ హ్మ్. ప్లెయిన్ లెమన్ వేసుకొని హ్మ్. సిప్ సిప్ చేస్తూ హ్మ్. మీరు గటగటా తాగడం కాదు. సిప్ సిప్ చేస్తూ తాగుతూ ఉంటే మీ లాలాజలంతో ఈ ఉష్ణోదకం హ్మ్. ఆరోగ్యాన్ని పదిలపరచడానికి అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకొంతమంది డే అంతా గూడా గోరువెచ్చని నీళ్ళే తీసుకుంటూ ఉంటారు. సహజంగా మన శరీర శాస్త్రం ఏం చెప్తుంది అంటే, స్నానానికి చల్లనీళ్ళు, లోపలికి వేడి నీళ్ళు అని స హ్మ్. వేదం చెప్తోంది. హ్మ్. అది మినిమమ్ రూమ్ టెంపరేచర్. హ్మ్. మనకి పూర్వం ఇప్పుడు ఉన్నట్టు ఫిల్టర్‌లవి ఏమి ఉండేవి కాదు. హ్మ్. బిందుల్లోను, కుండల్లోనూ ఉంచుకునేవాళ్ళం. హ్మ్. నీటికి ఉన్న లక్షణం ఏంటంటే, ఆహ్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి పెట్టేసుకుంటుంది. హ్మ్. అందుకనే దానికి వాటర్ ఉండాల్సిన స్థానం వాయువ్యం అని పెట్టారు. హ్మ్. అక్కడ పెట్టడం వల్ల చంద్రుడి యొక్క శక్తి దాంట్లో చేరుతుంది. అలాగే అది ఉన్నటువంటి పాత్రకు తగ్గట్టుగా కూడా దాని స్వరూపం మారిపోతూ ఉంటుంది. హ్మ్. నీటికి ఆ పాత్ర యొక్క స్వభావాన్ని కూడా బిందెలో ఉంటే ఒకలా పనిచేస్తుంది. లోటాలో ఉంటే ఒకలా పనిచేస్తుంది. హ్మ్. గ్లాసులో ఉంటే, గాజు బాటిల్‌లో ఉంటే. హ్మ్. ఇప్పుడు అందరూ గాజు బాటిల్‌లో తీసుకోండి. గాజు బాటిల్ కాసేపు ఎండలో పెట్టి ఆ వాటర్ తీసుకుంటే మీకు విటమిన్ డి గూడా పుష్కలంగా వస్తది అని. నేను 100% అది రాంగ్ అమ్మ. హ్మ్. నీళ్ళని ఎండలో పెట్టి హ్మ్. మీరు పెట్టేస్తే అది విటమిన్ డీని అదేం తీసుకోదు. హ్మ్. దాంట్లో ఏమి కాల్షియం ఉండదు. హ్మ్. ఎముకలుండవు. హ్మ్. ఎముకకి మాత్రం విటమిన్ డీని స్వీకరించే కెపాసిటీ ఉంది. హ్మ్. మన బోన్ డెన్సిటీ మీద ఆధారపడి ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకుంటుంది. సూర్యకిరణాలలో 7 రంగులు ఉన్నాయి కాబట్టి ప్లెయిన్ బాటిల్ పెడితే ఒకలా తీసుకుంటుంది. కలర్ బాటిల్ పెడితే ఒకలా తీసుకుంటుంది. హ్మ్. కొన్ని పోషకాలు అందులోకి వెళ్లతాయి. హ్మ్. సంయోగకరం ఇప్పుడు ఆకు పత్రహరితం తయారు చేసుకుంటది సూర్యకిరణం నుంచి. వాటర్ ఏం చేస్తుందంటే క్లెన్స్ అవుతది హీట్‌కి. అంతే తప్ప అది తీసుకోవటం ఉండదు. అది ఉన్న పదార్థం బట్టి. ఇప్పుడు కాపర్ బాటిలో లేకపోతే కాపర్ బిందో అనుకోండి. సూర్యశక్తి అధికంగా ఉంటుంది. హ్మ్. కాపర్‌కి సూర్యశక్తి అధికంగా ఉంటుంది. అది ఆ జలానికి పంపిస్తుంది. ఒక కిరణం బాటిల్‌లోంచి ట్రావెల్ అయ్యి బయటకొచ్చేస్తది. ఎక్స్‌పోజ్ అవుతది. హ్మ్. మీరు సూర్యకిరణం ఎదురుగుండా పెడితే బాటిల్‌ని గాజు బాటిల్ పెడితే వైట్ కలర్ పెడితే, ఈ పక్కన ఇంద్రధనుస్సు పడద్ది. వాటర్‌లోంచి ఎక్స్‌పోజ్ అయ్యి హ్మ్. 7 రంగులుగా విడుతుంది. అంతే హ్మ్. తప్ప వాటర్ బాటిల్ ఎండలో పెట్టేసి తాగేస్తే విటమిన్ డి చాలామంది తాగారు. అందరూ హ్మ్. టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డి పెరిగిందా? హ్మ్. యెస్. మనం ఎండలో ఉండాలి. మన శరీరం రిసీవ్ చేసుకోవాలి. ఆ వాటర్‌లో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ అబ్జార్బ్ చేసుకునేటువంటి శోషరస వ్యవస్థ పనిచేస్తేనే సూర్యకిరణాల్లో ఉన్నటువంటి విటమిన్ డి మీ బాడీ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది. యెస్. చక్కగా చెప్పారు గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. గోరువెచ్చని నీళ్ళు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిదే. సో, విత్ లెమన్ తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. విటమిన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. ఇలా చెప్తూ ఉంటారు. అంతేకాదు కొందరు హనీ కలిపి తీసుకుంటారు కాబట్టి ది బెస్ట్ హనీ ఒరిజినల్ హనీ అయితే మనకు బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల ఎక్కువగానే బెనిఫిట్స్ వస్తాయి. కాకపోతే ఒరిజినల్ హనీ ఏదనేది అదొక పెద్ద కన్‌ఫ్యూజన్. డయాబెటిస్ ఉన్నవాళ్ళు తేనె తీసుకోవచ్చా? ఆ! ఒరిజినల్ తేనె, హ్మ్. నేచురల్ తేనె తీసుకుంటే ఈ ప్రిజర్వేటివ్స్ లేకపోతే ఈ కెమికల్ ప్రాసెస్ హ్మ్. హనీలు గాకుండా నేచురల్ తీసుకుంటే
డయాబెటిక్ పేషెంట్‌కి అద్భుతమైనటువంటి వరం తేనె. న్యాచురల్ తేనె. షుగర్ తగ్గుతుంది దానివల్ల. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.